హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గిరిజన వేడి బాలు. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇదే మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మరి మిచాంగ్ తుఫాను విషయం మనకు తెలిసిందే. మన ఏపీలో ఆ మిచాంగ్ తుఫాను వల్ల మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు నూరు చేసేటువంటి సమయానికి ఈ మిచాంగ్ తుఫాను రావడం చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది అయితే ఆ మిషన్ లో నూరు చేసి చూడండి, ఆ కెళ్ళాల వద్దే కళ్ళం అంటాము, ఆ కళ్ళం వద్దే మరి ధాన్యం అనేది పెట్టడం జరిగింది. ఆ వాటర్ లోనికి వెళ్లకుండా కూడాను మా వాళ్ళు ఎలా చేశారని చూడండి, ఇలాగా చిన్న బట్టలుగా చేశారు. అలా చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్, చక్కగా మేమైతే ఇలా కప్పుకున్నాము, అయినప్పుడు కూడా ప్రయోజనం లేదు. వర్షం వల్ల కార్బన్ వేసాం, మరి కొద్ది ధాన్యం అయితే తడిసాయి కానీ పూర్తి తడలేదు. ఎక్కడ వాటర్ లోనికి వెళ్ళిపోద్దని చూడండి, ఇలా బట్టలు తీసాం. ఇదిగో ఫ్రెండ్స్, చుట్టూ ఇలా చేసాం. ఇంకా కొంతమంది అయితే మరి ఆ తుఫాన్ భయంకి అలాగా కోత కోసేసి కుప్ప పెట్టేసి టార్పం పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, వర్షం కారణంగా మా వాళ్ళు అయితే కోత కోసి కుప్పేసి ఇలా టార్పన్ కప్పుకున్నారు. మరి వాతావరణం ప్రభావం మరి మిచాంగ్ తుఫాను వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే కొద్దిగా ఎండెక్కుతుంది. మరి ఎండెక్కిన తర్వాతే మా వాళ్ళు ఏదైతే నూరు మిషన్ ఉందో ఆ మిషన్లో పెట్టి నూరు కార్యక్రమం చేస్తారనమాట. ఫ్రెండ్స్ చూడండి, వర్షం కారణంగా కొన్ని బస్తాలు అయితే తడిసిపోయి ఉన్నాయి, ఎండలో ఆరబెట్టారు అనమాట. ఈ మిచాంగ్ తుఫాను కారణంగా ఇలాగా తడిసిపోయి ఉన్నాయి. చూడండి, వర్షం కారణం కూడాను చాలా పత్తి గుడ్డు అయితే పత్తి మొత్తం తడిసిపోయింది. పత్తి గుడ్లో అలా చూడండి. సరైన సమయానికి వర్షం రావడం ఇలా అయిపోయింది.